శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగ్రహం యొక్క మార్పులో భాగంగా జూన్ 2వ తారీఖు నుండి ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క గురు గమనంలో భాగంగా గోచార రీత్యా ఎటువంటి మార్పులు నెలకొంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగ్రహానికి సంబంధించినటువంటి మార్పులే కాకుండా గ్రహ సంచారాలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పుకొని తర్వాత కొన్ని డీటెయిల్కి వెళ్దాం. తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుడు, అంటే చంద్రుడు మనం తృతీయంలో తీసుకుంటే తృతీయంలో సంచారం చేస్తున్న చంద్రుడు, పంచమ స్థానంలో కుంభంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న శని, సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క శుక్రుడు, అలాగే బుధుడు, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రగ్రహ సంచారము, బుధగ్రహ సంచారం, సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కుజగ్రహ సంచారం, నవమంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యగ్రహ సంచారం, దశమంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటి దాని వలన ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కేతుగ్రహ సంచారం వలన కేతు ఏకాదశ స్థానం లాభం. ఎప్పుడు కూడా చూడండి 3, 6, 11 స్థానాల్లో రాహుకి, శనికి, కేతుకు చాలా బాగుంటుంది. తులారాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం బుధుడిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి బుధుడు ఈ రాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, అలాగే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్ర బుధుల యొక్క సంచారం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే బుధుడు సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం 8వ ఇంట సంచారం చేస్తున్నటువంటి బుధుడు ఈ యొక్క ఏకాగ్రత తగ్గడానికి శుక్రుడు కానివ్వండి, అలాగే కుజుడు కానివ్వండి, అలాగే రాహు కానివ్వండి, అలాగే గుప్త విద్యలు టెక్నాలజీ పరంగా చాలా సెక్యూర్డ్గా చేసేటువంటి వాటికి సంబంధించి చదివేటువంటి వాళ్ళు బాగుంటారు. అంటే ఒక సైబర్ సెక్యూరిటీ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగుంటారు. అలా కాకుండా అందరికీ చెప్పి మనం బాహ్యడంగా చేసుకునేటువంటి విద్యలు వీరికి అంత అనుకూలంగా ఉండవు. గృహిణులకు సంబంధించి 8వ ఇంట సంచారం చేస్తున్న శుక్రుడి యొక్క సంచారం వలన గృహిణులు, ఆడవాళ్ళు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు, వివాహమైనటువంటి ఆడవాళ్ళు బాధ్యతలు కాస్త పెరుగుతాయి. 7వ ఇంట కుజుడు సంచారం చేయడం స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత భర్తలతోని కాస్త ఏమైనా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది, మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని కాస్త తగ్గించుకోవడం మంచిది. 8వ ఇంట శుక్రుడు సంచారం వలన పుట్టింటి వైపు నుండి కానీ, జీవిత భాగస్వామి వైపు నుండి కానీ లాభం లేదా గిఫ్ట్లు అందుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ వహించడం కూడా మంచిది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు దశమ స్థానంలో సంచారం చేస్తున్న గ్రహ కారణం చేత, అలాగే ఈ యొక్క ఉచ్చ స్థితిలో గురువు కర్కాటకంలో ఉన్న కారణం చేత నిజంగా తులారాశి వారికి ఎలా ఉందనంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు గురువు వీరికి గోచరంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇప్పుడు గురువు దశమంలో లాభస్థానంలో ఉండి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కూడా వీరికి లాభమే. కాబట్టి శత్రుత్వాన్ని పెంచుకోవాలనుకునేటువంటి వాళ్ళందరి ఆలోచనలు పటాపంచలవుతాయి. పై అధికారులు వీరి యందు ఏవైనా సరే చేసేటువంటి పనులన్నీ కూడా వీరికి మంచి లాభాన్ని చేకూరుస్తాయి. ఏం చేసినా నెగిటివ్ చేసినా పాజిటివ్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. మంచి శుభ పరిణామాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే కూడా చూసుకున్నట్టయితే స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వలన 8వ ఇంట బుధగ్రహ సంచారం వలన ఏంటంటే వ్యాపారంలో పోటీ ఉంటుంది. కానీ ఆ పోటీ ఎట్లా ఉంటుందనంటే అవతల వ్యక్తి చేసేటువంటి క్రియలన్నీ కూడా వీరికి లాభం అవుతాయి. వీరు కేవలం న్యూట్రల్ గా ఉండి 8వ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహ సంచారాలను బట్టి మనం పార్ట్నర్షిప్కి ఎలా వెళ్దామా, స్టాటిస్టికల్ గా ఏమన్నా మనం ప్లాన్ చేద్దామా అనేటువంటి విషయాల్లో వీరు ఎదురు చూస్తూ ఉంటారు. అవతల వ్యక్తులు బాగా రెచ్చిపోతారు. వారి యొక్క విషయం అంతా కూడా ఉత్త డొల్లా అని తెలిసిపోతుంది. వీరి మంచి లాభదాయకంగా ముందుకు వెళ్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాన్ని కూడా చూసుకుంటే తులారాశి వారికి సంబంధించి రాజకీయాలు ఎప్పుడు కాస్త స్వల్పంగా ఉంటాయి, చాలా తక్కువ, చాలా న్యూట్రల్ గా ఉంటాయి అన్నమాట. వీలైనంత వరకు 6వ ఇంట సంచారం చేస్తున్న గ్రహ సంచారాల వల్ల, అలాగే సూర్యుడి యొక్క సంచారం కారణం చేత కూడా ఏంటంటే వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డబ్బుతో కొనుక్కోలేనటువంటివి చాలా కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు గణనీయంగా రోజు రోజుకి రాజకీయ పరమైనటువంటి విషయాల్లో మంచి ఉచ్చస్థితికి వెళ్ళే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత కాస్త వేగంగా పనులు అవుతాయి. నెమ్మదిగా సాగుతున్నటువంటి పనులు ఉన్నట్టుండి చాలా తొందరగా ముందుకు వెళ్తూ ఉంటాయి.
మాంగళ్య దోషం ఎవరికన్నా ఉన్నా, కలత్ర దోషం ఉన్నా గనక ఈ సమయంలో, ఈ నెలలో గనక వాటికి సంబంధించినటువంటి పూజ చేయించుకోవడము, దోష నివారణ చేయించుకోవడం వలన శీఘ్రం వివాహం అవుతుంది. పాశుపత లాంటి హోమాలు చేయించుకోవడం వల్ల కూడా విశేషంగా ఆ యొక్క దోషాలు పోతాయి. రైతులకు సంబంధించిన విషయానికి వస్తే 7వ ఇంట సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారాల వలన చూసుకున్నట్టయితే రైతులు వీరికి చాలా లాభసాటిగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. 6వ ఇంట శనిగ్రహ సంచారం వలన వీరికి వీలైనంత వరకు కూడా వీరికి పనులన్నీ మందగమనంగా వెళ్తూ ఉంటాయి. అమ్మకాల ద్వారా పాత బాక్యులు మాత్రం వీరు తీర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సంబంధించి 6వ ఇంట శని ఎప్పుడు లాభం చేస్తాడు. కిడ్నీ సమస్యలతో ఉన్న వాళ్ళకు మాత్రం 7వ ఇంట కుజుడి సంచారం కారణం చేత అసౌకర్యవంతంగా ఉంటుంది. కిడ్నీ డయాలసిస్, మూత్రకోశ బాధలు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. విడాకుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఏవైనా కోర్టు విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, కోర్టు పరిధిలో తులారాశి అంటేనే కోర్టుకు బాగా రిలేటెడ్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా త్రాసును పట్టుకొని ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే మంచి సూచనీయమైనటువంటి పనులు చెప్తే చేయండి. వీలైనంత వరకు ఎవరన్నా సరే ఇక చాలు ఆపేయండి, ఈ కోర్టు వ్యవహారాలు అంటే ఆపండి. మీ పెద్దల పట్ల మీరు ఏదైనా సరే మంచి సలహాలు ఇచ్చేటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని మీరు అప్రిషియేట్ చేసి వినండి. లేకుంటే చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. లాయర్ సలహాలు తీసుకోండి, పెద్దల సలహాలు తీసుకోండి. ఎవరి సలహాలు తీసుకోకుండా ఏదైనా సరే ఒక గీత గీసి ఏది మంచి ఏది చెడు, దీనివల్ల మనకు మంచి జరుగుతుంది అంటే ఎక్కడి దాకా వెళ్ళండి, మంచి జరగట్లేదనంటే ఆపండి. ఇలాంటి కారణాల చేత ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు పోవాలంటే మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీరు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే గనక ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని గృహిణులందరూ కూడా నిత్యము కనీసం 40 సార్లు చదవాలి ప్రతిరోజు. ఏ పరిస్థితులలో ఉన్నా, మీరు ఇన్ కేస్ మీరు మెన్సెస్ ప్రాబ్లం ఉండి డేట్లో ఉన్నా సరే మనసు లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. చాలా మందికి ప్రసాదం తినాలి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అసలు మనం దేవుడికి నైవేద్యం పెట్టండి ఏది తినొద్దు, మనం తినేది ప్రతిదీ ప్రసాదమే. రైతన్న కట్ చేసి కోతలు కోసి ప్రసాదం పెట్టిన తర్వాత చేస్తాడు కాబట్టి ప్రతిదీ భగవత్ ప్రసాదమే, దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నిత్యము కూడా ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ధ్యానం చేసుకోవడం మంచిది. ఒక చీకటి రూమ్లో ఆవు నెయ్యితోని దీపం వెలిగించి ఆ దీపాన్ని అలాగే కనురెప్ప ఆర్పకుండా ఒక పావు గంట సేపు చూడడం వల్ల కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది, దృష్టి పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులందరూ కూడా చేయాలి. వీలైతే గరక పోచలు 108 గరక పోచల్ని గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదువుకుంటూ 108 పోచల్ని కలెక్ట్ చేసి ఒక చిన్న రౌండ్ షేప్లో చేసి దారంతో కట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి గుంజిలు తీయడం వల్ల విశేషంగా పిల్లలకున్న దోషం పోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నిత్యం పొద్దున సాయంత్రం చదవండి, లేదా పొద్దునప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. తర్వాతకి సాయంత్ర సమయంలో ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని నిత్యం 108 సార్లు చదవండి. మీ ఆఫీస్లో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చొనైనా సరే చదవండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ని తీసేసేటువంటి ఒకే ఒక్క మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఆ మంత్రాల్లో మనము నోటి నుంచి ఉచ్చరించేది లోపల ఉదరం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది. వీలైతే శ్యామలాదేవి యొక్క ఆలయం ఎక్కడన్నా ఉంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి వారానికి ఒక్కసారైనా సరే. అలాగే రైతులు, ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. చాలా మంది మాకు ఫోన్ చేసి అయ్యా మేము రోజు గుడికి వెళ్తాం, మాకైనా సరే ఎటువంటి ప్రభావం లేదు. గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన వంతు మనం ఏమి డెడికేట్ చేస్తున్నాం? ప్రదక్షిణాలు చేయాలి. రోజు ఆ దేవాలయ యొక్క నియమం బట్టి 21, 11, 14 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడొద్దు.
వీలైతే ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాం. అప్పుడు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి తిథో, ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉంటే దీపారాధన చేయండి. కొత్త మట్టి ప్రమిద వేయండి, కొంచెం నెయ్యి వేయండి, ఒక ఒత్తి వేయండి, వెలిగించండి. అక్కడ గుళ్ళో ఎక్కడైతే దీపాలు వెలిగించాలో అక్కడ, దేవాలయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టి, రావి చెట్టు వేప చెట్టు కింద దీపాలు వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. నిత్యము కూడా మనం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దర్శించుకోండి. అలా అని చెప్పి చర్చిలకు వెళ్ళకండి. దగ్గరలో ఉన్న దేవాలయం అంటే హైందవ ధర్మంలో ఉన్న దేవాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే వీలైతే ఇంకా మనం ఏదైనా చేయాలి అని అంటే నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. ఎందుకంటే 9 గ్రహాలకి ఇంటూ 3 ప్రదక్షిణాలు మనం లెక్కలోకి వేసుకుంటే 21 ప్రదక్షిణాలు అంటే నవగ్రహాలలో రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ మంత్రంలో కూడా ఉంటుంది. ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్ర పుష్పం ధూమ్రమాల్యాంబరధరం ఛత్ర సమారూఢం మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని అంటారు. కాబట్టి అప్రదక్షిణంగా రాహుకేతులకు ప్రదక్షిణ చేయాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేటువంటిది, అంటే మంగళవారం నాడు ఉన్న 4 మంగళవారాలు ఏదో ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజ, సింధూర ధారణ చేయించి, ఇవాళ రేపు మార్కెట్లో మనకి పునుగు పిల్లి తైలం అని దొరుకుతుంది. ఈ సింధూరం పొడిగా లేదా ముద్దగా ఉన్నటువంటి దాన్ని పునుగు పిల్లి తైలంలో కలిపి గనక మనం ధారణ చేసి దానిపైన కుంకుమ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత, ఆకర్షణ, శక్తి పెరుగుతుంది. వశులైపోతారు జనులు. ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నటువంటి వారికి కూడా వశులైపోతారు. ఆ యొక్క వాక్కుని, ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించడం అనేటువంటిది విశేషమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కూడా ఏంటంటే విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరన్నా ఉంటే గనక వారికి కన్యా వర పాశుపత హోమాలు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేనే కాల్స్ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతాన పాశుపతం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయిందనేటువంటి వాళ్ళు వారికి సంతాన పాశుపతం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేనటువంటి వారి కోసం మృత్యుంజయ పాశుపతం లేదా సర్వాంగ పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపత హోమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ నెల మనకు శని త్రయోదశి కూడా ఉంది. శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు సింహరాశి వాళ్ళు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే మేషరాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, శని ప్రభావం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 13వ తారీఖు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున విశేషంగా తిలాహోమం, తైలాభిషేకం మీరు వచ్చి ఆ హోమంలో అలా మీ దర్శించవచ్చు. నువ్వుల నూనె మీ చేతితో పోయించడం జరుగుతుంది. హోమంలో మాత్రం మీరు అలా కూర్చుంటే మేమే హోమం చేయడం జరుగుతుంది. తర్వాతకి కృష్ణ తిలకం అనేటువంటిది ఉంటుంది, అది మీకు ధారణ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే ఈ పూజకు కూడా కేవలం 504 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పూజలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఈ యొక్క ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనము విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఇది ఎవరి హోమగుండం వారికి, ఎవరి అర్చకులు వారికే ఉంటారు. డీటెయిల్డ్గా మీరు ఆ హోమంలో పాల్గొనవచ్చు, కూర్చోవచ్చు, మీరు హవిస్సులు వేయచ్చు, ప్రసాద నివేదన కూడా స్వామివారికి చేయొచ్చు, అభిషేకం కూడా మీ చేతితో మేమే చేయిస్తాము. జాతకంలో విపరీతమైన దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాభిషేకం, రుద్రహోమంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా జరుగుతుంది. ఎవరి సామాగ్రి వారికి సపరేట్గా మేమే అందిస్తాము, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఇలా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తర్వాతకి జాతకానికి సంబంధించి రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.